ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులు రాణించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే కనీసం 10% అదనంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరగాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాలలో చేరిన విద్యార్థుల జాబితా నుంచి ప్రైవేట్ పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికి గల కారణాలను తెలుసుకోవాలని, ఆ వివరాలతో ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు టీచర్స్ విద్యార్థుల హాజరు శాతంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ హెడ్ మాస్టర్లకి సూచించారు. పాఠశాలలకు రెగ్యులర్గా హాజరు కాని విద్యార్థులకు సంబంధించిన జాబితా రూపొందించి వారు హాజరు కాకపోవడానికి గల సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకు పరిష్కరించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రమాణాలు తెలుసుకునేందుకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల ప్రమాణాల ఆధారంగా వారిని 3 భాగాలుగా విభజించాలని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా ప్రత్యేక విద్యా బోధనా పద్ధతులను పాటించాలని కలెక్టర్ తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులను ప్రోత్సహించాలి. దీనికోసం ప్రత్యేకంగా మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ని ఏర్పాటు చేసి దీనికి అవసరమైన సామాగ్రి, ఇతర ఏర్పాట్ల అంశంలో జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ కలెక్టర్ భరోసానిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్నబియ్యం స్టాక్ నాణ్యతను పాఠశాలకు వచ్చినప్పుడే ప్రధానోపాధ్యాయులు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థలం అందుబాటులో ఉన్న పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ని కూడా ఏర్పాటు చేయాలని, పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని నాణ్యంగా, రుచిగా అందజేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. రాబోయే విద్యా సంవత్సరంలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ మీటింగ్లో ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలకు మనం జవాబుదారీతనంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. to inspect the stock of rice that you are taking delivery of. Purti Badhyata, nobody else but HM will be made responsible for the quality of rice or supplying in the school. మీరు ఎవరికంటే వారు డెలిగేట్ చేశారో వాళ్ళపై మీరు ఎంత నమ్మకం పెడుతున్నారు మీరు చూసుకోండి. కానీ పూర్ క్వాలిటీ రైస్, ఓల్డ్ స్టాక్ రైస్, దొడ్డు బియ్యం, ఇంప్యూర్ బియ్యం, లెస్ దెన్ క్వాంటిటీ అలాటెడ్, ఇవి ఎక్కడ దొరికినా we will start holding the HM accountable. High time we have given you 1 year to set in place systems. Unless the HM reports on the day on which food delivery is taken, we will assume that the HM has been negligent and proceed against the HM. We are a report చేసి ఖచ్చితంగా we will trace back to the MLS point అయినా, మీ డెలివరీ తెచ్చిన డీలర్ అయినా, అధికారి అయినా, DSO గారి ఆఫీస్ నుంచి అయినా, then we will start tracing back who is this person who has the audacity to give poor quality rice to our children in our district as a trace forward చేసుకోవాలి. కఠినం అంటే కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ప్రొవైడెడ్ HM's రిపోర్ట్. మీరు డెలివరీ తీసుకున్న తర్వాత, మీరు డెలివరీ తీసుకున్నప్పుడు మీరు కంప్లైంట్ చేయకపోతే, మీరు ఆ టైంలో అక్కడ లేకపోతే 10 రోజుల తర్వాత చెప్తే, 10 రోజులు నా బియ్యం పిల్లలు పెట్టిన తర్వాత మీరు చెప్తే, I will be extremely tough on HM regardless of who the officer is who is taking delivery of this stock. It is high time. I want this to stop in our district. It has to be stopped. ఐదో అంశం 10th కోసం మనం పెట్టుకున్న పని. 10th కి మనం వర్క్ ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం we had only started 2-3 months ahead. Assembly election ఉన్నాయి, అందరూ బిజీ ఉన్నాం దాంట్లో. So now we are going to start 10th class plan ahead of time. ABC category students ని ఐడెంటిఫై చేయడం, రెమెడియల్ క్లాసెస్ రికమెండ్ చేయడం, న్యూట్రిషన్ పైన ఎలా చేయాలని ఏవో మాట్లాడుకొని we will get in touch with you. న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ ఎలా చేయాలి, ఫోకస్ ఏ గ్రూప్ పైన చేయాలి, ఏ సబ్జెక్ట్ పైన చేయాలి, ఏ టాపిక్ పైన చేయాలి, ఎవరి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం లాస్ట్ 2 months చేస్తే బిగినింగ్ నుంచి చేయాలి. ఈసారి when I say 100%, we will target 100%. Don't even target 1% less. కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది కాబట్టి నేను 100% అటువడుతున్నా. చేయలేకపోతే చేయలేదు సరే, మిగతా జిల్లాలో 10 వస్తే సరిపోతుంది కదా అనుకునేవాడిని. చేసే క్షమత బృందంలో ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా 9 నెలల ముందు మొదలు పెడుతున్నాం.
ప్రతి పిల్లలు పాస్ అయ్యాలని వెంటబడతామని నమ్మకం పెట్టుకోండి. నా నో మోర్ ఎక్స్క్యూజెస్ వీక్ సార్, ఎంత చెప్పినా వినర్ సార్, పేరెంట్స్ వినర్ సార్, అది సార్ ఇంటికి వెళ్ళి మాట్లాడాను సార్, కుదిరే కాదు సార్, ఆల్ దీస్ ఎక్స్క్యూజెస్ కుదరదు సార్. 100% ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.